పేరు పెట్టి అలాగా ఆదిష్టునికి మహాశంకర గౌడు శంకరరాజు ముగ్గురికి 3 రాజ్యాలు పంచిపెట్టిందండి. ఈవిడ పడుసుకాలం పోయి నడికాలం వచ్చింది. నడికాలంలో ఆదిశక్తి అడుగులో ఒంటరిగా ఉండిపోయింది. అవునండి. అడుగులో ఆదిశక్తికి ఆకలిస్తా ఉంది. నాయన ఆకలిస్తే అడుగులు ఏం దొరుకుతాయి బాబు? పళ్ళు పొలం వృక్షాలు దొరుకుతాయండి. కొన్ని కారణాల చేత కలియుగానికి ముందటండి కామ వృక్షం చెట్టు పుట్టిందట. కామ వృక్షం చెట్టుని కామ పండు పుట్టింది. ఈ ఆదిశక్తి దివోదిగా చూసింది. యాప్లై పండు మాదిరిగా ఎర్రగా అంతా ఉంది. ఇదే పండు అనుకుని ఈ జగన్మాతలో బాబు ఈ అపకొమ్మ కట్టుకుని కత్తదా నువ్వు కాయంతో బాబు నువ్వు నాయన ఎర్రగా అంతా ఉంది. ఏదో పండుకుని ఈ ఆది పరశక్తి పరుగును వెళ్ళి అలా అమృతం పోయింది. అరే బాబు ఎంత బాబు పాల పర్వత అమ్మ ముగ్గుల్లో ఉన్నది బాబు. మీ అమ్మకి ఎట్టమంటే నువ్వు తినేస్తున్నట్టే ఏడు నువ్వు తింటే మీ అమ్మ తినట్టే పొద్దున్న నువ్వు మార్చమంటావా? నీకెరా మీ అమ్మకి ఇచ్చే బోకర కాదు డోక్రా. ఎంత కట్టాలి? 2200 అమ్మ నా గుండో పైన 200 ఎందుకు రా? మా 5 పొదుపు కాల్చి తినేస్తున్నాడు మా పదుపు. 5వ తారీఖు వచ్చేటప్పుడు పొదుపు పీకు తినేస్తున్న పదుపు. మంచోడు ఎక్కువ కామరత్తమడ పొందించిందో ఈ ఆదిశక్తికి కామాలు పట్టుకొస్తున్నాయంట. కామవా కామవా కల తిరుగుతా ఉందో ఆదిశక్తి కట్టండి. పురుషుడు ఎక్కడ దడన్నాడు, సరసుడు ఎక్కడ దడన్నాడు, పురుషుడు కానీ సరసుడు కానీ ఎక్కడ దడ ధమలేడట. అప్పుడు ఆదిశక్తి దివోదిగా చూసింది. అరే నేను సృష్టించిన కుమారులు 3 ఉన్నారు కదా, ఆ 3 దగ్గరికి వెళ్తే నా కామం తప్పగా తీరుతారు. కానీ మహాతల్లి కన్ను మన్ను కానకుండా ఆదిశక్తి మహాతల్లి పెద్దవాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది.